హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్వాంటమ్ కెమిస్ట్రీలో వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ కమ్యూటేటర్. సో బిఫోర్ వీడియోలో మనకు ఆపరేటర్స్ అవన్నీ చెప్పుకున్నాం కదా. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ బిఎస్సి అండ్ ఎంఎస్సి స్టూడెంట్స్. ఫర్ టోటల్ నోట్స్ మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి గైస్. అండ్ వాట్ ఈస్ కమ్యూటేటర్? So what is commutator? Commutator is a mathematical operation between two operators. Okay, now what is the definition? Commutator is a mathematical operation between two operators. So representation, that means a cap comma b cap అనుకుంటే సో ఆపరేషన్ వచ్చేసేసి ఏబి మైనస్ బిఏ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద కండిషన్స్ ఫర్ కమ్యూటేటర్. సో ఏబి మైనస్ బిఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే గివెన్ టూ ఆపరేషన్ కమ్యూట్స్ విత్ ఈచ్ అదర్. సో మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే అర్థమవుతుంది. ఏబి మైనస్ బిఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దిస్ ఈజ్ ద కండిషన్స్ ఫర్ కమ్యూటేటర్. సో ఏబి మైనస్ బిఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే గివెన్ టూ ఆపరేషన్ కమ్యూట్స్ విత్ ఈచ్ అదర్. ఏబి మైనస్ బిఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే గివెన్ టూ ఆపరేటర్స్ డు నాట్ కమ్యూట్ విత్ ఈచ్ అదర్, రైట్? సో ప్రాపర్టీస్ ఆఫ్ కమ్యూటేటర్. సో ఎలా డిఫైన్ చేస్తాము అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే, సో యాంటీసిమెట్రిక్ అంటే సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇచ్చారు. అంటే మనకి వాళ్ళు ఇస్తారనమాట, ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇస్తారు, అప్పుడు మన కండిషన్ సాటిస్ఫై అయ్యాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. దెన్ సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ సై ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు చూస్తే సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు సై ఆఫ్ మైనస్ ఎక్స్ అయింది, రైట్? అంటే సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇచ్చారు, సై ఆఫ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అరే రెండు ఈక్వల్ అయినాయి కదా, అంటే అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సై ఆఫ్ మైనస్ ఎక్స్, అదే రాసాం. సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సై ఆఫ్ మైనస్ ఎక్స్. గివెన్ ఫంక్షన్ ఈజ్ సిమెట్రిక్ అండ్ సో ఇప్పుడు ఇచ్చినవి ఏమిటి? మనం సిమెట్రిక్ అని చెప్తాం అనమాట. సో ప్రాపర్టీస్ ఆఫ్ కమ్యూటేటర్లో ఫస్ట్ యాంటీసిమెట్రిక్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇచ్చారు, సై ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇచ్చారు. అప్పుడు ఏమవుతుంది? సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సై ఆఫ్ మైనస్ ఎక్స్ అవుతుంది కదా. సో ఈక్వల్ ఉన్నప్పుడు గివెన్ ఫంక్షన్ ఈజ్ సిమెట్రిక్ అవుతుంది. అండ్ ఇఫ్ సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, సై ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అవుతుంది. దట్ మీన్స్ సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సై ఆఫ్ ఎక్స్ అవుతుంది కదా. సో గివెన్ ఫంక్షన్ ఈజ్ యాంటీసిమెట్రిక్. సో యాంటీసిమెట్రిక్ అని ఎలా చెప్తాం అనేది టూ ఎగ్జాంపుల్గా చెప్తాం అనమాట. ఈక్వల్ అయితేనేమో సిమెట్రిక్ అండ్ డస్ నాట్ ఈక్వల్ టు అంటే యాంటీసిమెట్రిక్. ఇలాగే ఇక్కడ కండిషన్ ఇచ్చారు కదా, ఏబి మైనస్ బిఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయితేనేమో గివెన్ టూ ఆపరేషన్ కమ్యూట్స్ విత్ ఈచ్ అదర్, అండ్ ఏబి మైనస్ బిఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే గివెన్ టూ ఆపరేషన్ డు నాట్ కమ్యూట్ విత్ ఈచ్ అదర్ అనమాట. సో దట్ ఈస్ ద వన్ ప్రాపర్టీ ఈజ్ యాంటీసిమెట్రిక్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది. సో సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అయితేనేమో ఇలా యాంటీసిమెట్రిక్ అని. హెన్స్ ఏ క్యాప్ బి క్యాప్ ఈజ్ ఈక్వల్ టు minus b cap a cap. If position of operator inside the commutator brackets are changed, the commutator shows antisymmetric properties. So ఇలా ఇచ్చినప్పుడు మనము దాన్ని యాంటీసిమెట్రిక్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్యాప్ బి క్యాప్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి క్యాప్ ఏ క్యాప్ అయింది కాబట్టి సో దట్ నాట్ కమ్యూట్ ఈచ్ అదర్ కాబట్టి సో దట్ ఈజ్ యాంటీసిమెట్రిక్ అని చెప్తాము. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ లీనియారిటీ. So linearity condition, what is the condition? A cap b cap plus c cap is equal to a cap b cap plus a cap c cap అవుతేనో, or else a cap plus b cap c cap plus d cap is equal to, జస్ట్ దీన్ని మీరు మల్టిప్లికేషన్ చేసుకోండి. a cap c cap and a cap d cap again b cap c cap and b cap d cap. అలా ఈ కండిషన్స్ వస్తేనేమో దాన్ని లీనియారిటీ అంటారు. ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఎక్స్ ప్లస్ పిఎక్స్ కామా పిఎక్స్. అప్పుడేమవుతుంది? ఎక్స్ క్యాప్ పిఎక్స్ అండ్ పిఎక్స్ ఎక్స్ని పిఎక్స్తో మల్టిప్లికేషన్ చేసుకోండి. సో ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఇచ్చాం కదా, ఏ క్యాప్ బీ క్యాప్ ప్లస్ సి క్యాప్ అన్నప్పుడు మనం ఏం చేసాం? ఏ క్యాప్ బీ క్యాప్ ఒకటి ప్లస్ ఏ క్యాప్ సి క్యాప్ ఒకటి రాసాం. ఇక్కడ ఏ క్యాప్ ప్లస్ బీ క్యాప్ అన్నప్పుడు దీన్ని అన్నిటితో
తో మల్టిప్లై చేసాం. సో ఇప్పుడు ఏముంది, ఎగ్జాంపుల్గా ఎక్స్ ప్లస్ పిఎక్స్ ఇచ్చినప్పుడు ఈ ఎక్స్ని పిఎక్స్తో మనం మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ద లీనియారిటీ. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివిటీ. సో థర్డ్ వన్ వచ్చేసి ఏ క్యాప్ బీ క్యాప్, నెక్స్ట్ సి క్యాప్. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏ క్యాప్ బీ క్యాప్ అండ్ సి క్యాప్ ప్లస్ బీ క్యాప్ సి క్యాప్, బీ క్యాప్ని తీసుకున్నట్లయితే ఏ క్యాప్ సి క్యాప్. ఫర్ ఎగ్జాంపుల్ సి క్యాప్ తీసుకున్నట్లయితే ఏ క్యాప్ తీసుకున్నట్లయితే బీ క్యాప్ సి క్యాప్ వస్తుంది అనమాట డిస్ట్రిబ్యూటివిటీ. సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఎక్స్ పిఎక్స్ అన్నప్పుడు ఎక్స్ క్యాప్, అప్పుడు పిఎక్స్ని మనము బ్రాకెట్ అవతల రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్ తీసుకున్నట్లయితే ఎక్స్పిఎక్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ పిఎక్స్ తీసుకున్నట్లయితే ఎక్స్ని మనం బ్రాకెట్లో రాసుకుంటాం. సో దిస్ ఈజ్ ద అనదర్ ప్రాపర్టీ. సో సెల్ఫ్ కమ్యూటేషన్ ఈజ్ 0. సో ఏ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఏ క్యాప్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఎనీ ఆపరేటర్ ఆల్వేస్ కమ్యూట్స్ విత్ ఇట్ సెల్ఫ్. సో ఎగ్జాంపుల్ గేట్లో ఎలా ఇస్తారంటే ఫైండ్ వాల్యూ ఆఫ్ d/dx అండ్ d²/dx², ఇలా ఇస్తారనమాట క్వశ్చన్. అప్పుడు మనం ఏం చేస్తాం, వీ నో దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు d/dx. మనకి బిఫోర్ వీడియోలో కొన్ని ఫండమెంటల్స్ చెప్పాను కదా, అక్కడ ఉంటాయి అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు d/dx అండ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ క్యాప్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, d²/dx² అవుతుంది కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, d/dx d²/dx² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0 అవుతుంది. ఏం లేదండి, ఇక్కడ d/dx d²/dx² ఇచ్చారు కదా. సో ఇప్పుడు మనకి d/dx అంటే బిఫోర్ వీడియోలో చెప్పాం, ఏ ఈజ్ ఈక్వల్ టు అనేది d/dx, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు d²/dx². సో ఇప్పుడు మనకి వీడియోలో చెప్పినట్టు ఏ క్యాప్ అండ్ ఏ క్యాప్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0 అవుతుంది ఇలా చూసుకున్నట్లయితే. సో అప్పుడు ఏమవుతుంది, d/dx d²/dx² ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూసుకుందాం. kx అనేది 0 అవ్వాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ kx అన్నాను. kx కైనెటిక్ ఎనర్జీకి సంబంధించిన వీడియోలో మనకి ఈ వాల్యూ ఉంటుంది. దీని ప్రూఫ్ కూడా మనం చేసాము, -h²/2m d²/dx². సో kx అంటే ఇది అనమాట. అండ్ అగైన్ px అంటే -IH d/dx అనేది px అనమాట. సో ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేసినట్లయితే -IH³ ఇక్కడ మల్టిప్లికేషన్ చేసిన h² అవుతుంది, -h³/2m. సో d²/dx² d/dx అనేది మనం రాసుకున్నాం. అండ్ d²/dx² d/dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0 అవుతుంది. అప్పుడు kx/px ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0 అవుతుంది. దట్ మీన్స్ ఇక్కడ d/dx ఇక్కడ చెప్పాం కదా, d/dx d²/dx² ఏమవుతుంది, 0 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, kx/px ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్, two operators with multiplication operation commutes with each other. Position multiplication. ఎగ్జాంపుల్. సో ఎక్స్ vx ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ అనేది పొజిషన్ అవుతుంది, vx అనేది మల్టిప్లికేషన్ అవుతుంది. ఎక్స్కి మల్టిప్లికేషన్ వీనే కదా, vx అనేది మల్టిప్లికేషన్ అవుతుంది. వేర్ ఏ క్యాప్ బీ క్యాప్ కమ్యూట్స్ ఆర్ నాట్ వెన్ ఏ ఈజ్ ఈక్వల్ d/dx అండ్ b ఈజ్ ఈక్వల్ టు x. ఇక్కడ ఏమడుగుతారంటే ఎగ్జాంపుల్గా ఏ క్యాప్ బీ క్యాప్ అనేది కమ్యూట్స్ అవుతున్నాయా లేదా వెన్ ఏ ఈజ్ ఈక్వల్ d/dx b ఈజ్ ఈక్వల్ టు x ఇచ్చినప్పుడు. సో ఫస్ట్ లెటర్స్ కన్సిడర్ ఏ ఫంక్షన్ ψ(x). సో ψ(x) మనకి ఆల్రెడీ ఇచ్చేసారు, d/dx అండ్ x ఆఫ్ ψ ఈజ్ ఈక్వల్ టు d/dx x మైనస్ x d/dx ψ. సో దీన్ని ఇంటిగ్రేషన్ అంటే డెరివేషన్ చేసినట్లయితే d/dx x ψ మైనస్ x ఇంటూ d/dx ψ అంటే d/dx x ψ. దీన్ని మల్టిప్లికేషన్ చేసుకున్నాం, మైనస్ x ఇంటూ d/dx ψ. సో దీన్ని x d/dx ψగా రాసుకోవచ్చు, ప్లస్ ψ ఇంటూ d/dx x మైనస్ దీన్ని 1 to 1 అనుకున్నట్లయితే దీన్ని డెరివేషన్ చేస్తాం. ఫస్ట్ xని ఇక్కడ తీసుకున్నాము d/dx ఇంటూ ψ, ప్లస్ సైన్ ఇటు తీసుకున్నాం d/dx ఇంటూ x. ఇది 1 అనుకున్నాము, ఇది 2 అనుకున్నాం. ఫస్ట్ x డెరివేషన్ ψ ప్లస్ ψ డెరివేషన్ x మైనస్ x d/dx x. సో
ఇక్కడ ఎక్స్ డి బై డిఎక్స్ అండ్ ఎక్స్ డి బై డిఎక్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, సై ఇంటూ డి బై డిఎక్స్ ఎక్స్ వాల్యూ డి బై డెరివేషన్ ఆఫ్ ఎక్స్ అంటే 1 కాబట్టి 1 ఇంటూ సై. సో డి బై డిఎక్స్ ఎక్స్ సై ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 ఆఫ్ సై డి బై డిఎక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. హెన్స్ do not communicate with each other. So this is the example and this is the properties we have to find out it. So this is the most important topic and full videos and notes మన ఛానల్లో ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ గైస్.